వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రేపనగా మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు పొద్దుటూరు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి కాంప్లెక్స్ ఓపెనింగ్కు విచ్చేస్తున్నాడు. అందులో భాగంగానే కూడా వికలాంగులకు ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 3,000 నుంచి 6,000 పెంచిన చరిత్ర ఒక మానశ్రీ మందకృష్ణ మాదిగ మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. దీనికోసమే మాకు అన్ని విధాల్లో కూడా వికలాంగుల సమాజం కోసం వికలాంగులకు పాటుపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలోనే పింఛను పెంచింది అనేది అది మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు నారా చంద్రబాబుతో మాట్లాడించి ఈ 6,000 పింఛను పెంచడం జరిగింది. అలాగే మంచానికి పరిమితం ఉండేది 10,000 15,000 కూడా పింఛను ఇస్తున్నారంటే అది ఓన్లీ మానశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమం వల్లనే ఈ సాధ్యం అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే వికలాంగులకు జరగబోయే రోజుల్లో కూడా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఏ విధంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఇస్తున్నారో వికలాంగులకు కూడా ఉచితంగా ఇవ్వాలనేది కూడా మేము లెటర్ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాము. వికలాంగులకు అన్ని విధాల 23 డిమాండ్ల పైన సత్తెనపల్లిలో మేము అన్ని డిమాండ్లు కూడా ఉద్యోగం ఉపాధి అవకాశాలలో కూడా అన్ని రంగాల్లో అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వము చేస్తుందని ఆ నమ్మకంతో మేము రేపు జరగబోయే దాంట్లో కూడా మాకు వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరగబోయే కార్యక్రమానికి మానశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతం అన్ని జిల్లాల్లో కూడా రేపు రాబోతున్నారు. వికలాంగులు ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ కడప జిల్లా నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అన్నకు సన్మాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక తూరి ఈ పట్టణంలో ఉండే వికలాంగులందరూ కూడా రేపు అడ్రస్ ఇండి కాంప్లెక్స్ దగ్గరికి హాజరు కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లు నా పేరు రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్. ముందుకు నా పేరు యాడికి రమేష్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జిని. రేపు అనగా 17వ తారీఖున మాదిగల ఆరాధ్య దైవం అలాగే ఆరోగ్యశ్రీ ప్రదాత వికలాంగుల ఆశాజ్యోతి శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు రేపు 17వ తారీఖు ఉదయం 10 గంటలకు UHPS హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి గురిజాల రామ్మోహన్ రెడ్డి గారి షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ వస్తున్నారు కాబట్టి అందరూ వికలాంగులు, వృద్ధులు, అలాగే MRPS నాయకులు, కార్యకర్తలు, MSP నాయకులు, కార్యకర్తలు, యువసేన నాయకులు, కార్యకర్తలు, మాదిగ ఉపకులాలు అందరూ తరలి రావాలని చెప్పి రేపు ఉదయం ప్రొద్దుటూరు మండి కాంప్లెక్స్ నందు గురిజాల రామ్మోహన్ రెడ్డి గారి కాంప్లెక్స్ దగ్గర రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా గౌరవనీయులు మందకృష్ణ గారు రేపు మన పొద్దుటూరు పట్టణానికి విచ్చేస్తున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలోనే దివ్యాంగుల గురించి పట్టించుకొని ముందు నుంచి ఉద్యమాలు చేసి వాళ్ళకి ఏదైనా ఫలితం వచ్చిందంటే మందకృష్ణ ద్వారానే మన వికలాంగులకు న్యాయం జరిగింది. గతంలో ఉండే 3,000 రూపాయలు పింఛను 6,000 రూపాయలు పెంచడం జరిగింది. కాబట్టి మనమందరము వికలాంగుల సమాజం తరఫున మందకృష్ణ అన్నగారికి పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ పొద్దుటూరు పట్టణంలో చాలామంది వికలాంగులకు కొన్ని రకాల పరికరాలు లేవు. వాటి గురించి కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది దివ్యాంగులు పూర్తి స్థాయిలో దివ్యాంగులుగా ఉండి ఏ పని చేసుకోలేని దీనస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి 15,000 రూపాయలు పింఛను ఇచ్చే విధంగా మందకృష్ణ అన్నగారికి మనం ఇంకోసారి ప్రయత్నం చేయాలా. వికలాంగులందరికీ ప్రత్యేకంగా 35,000 బియ్యం కార్డు ఇస్తే ఆ ఫ్యామిలీకి కొంచెం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్టీ బీసీలకు ఏ విధంగా ఉచిత కరెంటు ఇస్తున్నారో అట్లా దివ్యాంగుల కుటుంబాలకు కూడా ఒక ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా మనం ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటివరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన విధంగా వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచడం జరిగింది. అలాగే దివ్యాంగులలో చాలామంది మన పొద్దుటూరు మున్సిపాలిటీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న ఉద్యోగాలలో అనగా వాలంటరీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని కొంతమంది నాయకులు బలవంతంగా రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని తిరిగి మానవతా దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా
మందకృష్ణ అన్న ద్వారా మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని కోరుతున్నాము. నా పేరు అఫ్జల్. మన జాతీయ నాయకుడు కృష్ణమాదిగ అన్నగారు రేపు 17వ తారీఖు పొద్దుటూరికి వస్తున్న సందర్భంగా ఎంఆర్ ఆఫీస్లో ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా అన్ని వర్గాల ఆశాజ్యోతి మన కృష్ణమాది అన్నగారు పొద్దుటూరికి రావడం సందర్భంగా మన పొద్దుటూరు తాలూకా లెవెల్లో జిల్లా స్థాయి కూడా వికలాంగులు అందరూ దివ్యాంగులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం వచ్చిన పెద్దలు చిన్న సుబ్బయ్య యాదవ్ గారికి, మన యాడికి రమేష్ గారికి, మళ్ళా మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు అన్నగారికి, మాతయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మెయిన్ ఎవరు? నా పేరు మాతయ్య మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో మరి దివ్యాంగులు, వికలాంగులు, మరి ఎంఎస్పి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు రేపు 17వ తారీఖు పొద్దుటూరుకు వస్తున్న సందర్భంగా ఆ సందర్భ విశేషం ఏంటంటే మరి జాతీయ నాయకులు వికలాంగుల హక్కుల పోరాట సమితి రామ్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంప్లెక్స్ నిర్మించుకున్నారో మరి అన్ని వర్గాలను కాదని చెప్పేసి కేవలం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఆయన గెస్ట్గా పిలుచుకోవడం, మరి ఆ కాంప్లెక్స్ను ఓపెనింగ్ చేయించుకోవడం అంటే నిజంగా మహాజన నేత మా వికలాంగుల గుండెల్లో ఉండడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అదే ఉద్దేశంగా మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కూడా బడుగు బలహీన వర్గాల వికలాంగులు కూడా వాళ్ళ బ్రతుకులు విభిన్నమైపోయి విచ్చావిడిగా తయారైపోయిన పరిస్థితుల్లో మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చొరవ చూపుకొని మరి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళ నివాసం ముందు ఏర్పాటు చేసినటువంటి మీటింగులో వికలాంగులు బ్రతికేదానికి చాలా కష్టంగా ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6,000 రూపాయలు పింఛన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పటికీ మరి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణమాదిగ గారి మాట తూచా తప్పకుండా ఖచ్చితంగా మీరు మాదిగల ఓట్లు, వికలాంగుల ఓట్లు మాకు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయండి, మీకు ఏం కావాలో నేను చూసుకుంటా, మాట తప్పను మనము తిప్పను, 6,000 రూపాయలు పింఛన్ ఇచ్చి తీరుతానని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు కూడా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి కేవలం ఈ కృషి పట్టుదల వికలాంగుల మీద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాన్యశ్రీ మందకృష్ణ వారి వల్లనే ఈ సమస్య పరిష్కారాలు కూడా నెరవేరాయని చెప్పేసి మేము గౌరవంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా పెన్నపేరూరులో శుక్రవారం ఒక దళితుని పైన దాడి జరిగితే ఆ దాడిని కనీసము రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఉన్నటువంటి పరిస్థితిలో దళిత సామాజిక వర్గం ఈరోజు ఉన్నదంటే కేవలం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు నిన్న ఆ బాధితులతో మాట్లాడిన తర్వాత అయ్యా నేను ఉన్నాను, నేను వస్తాను, మిమ్మల్ని పరామర్శిస్తాను, అన్ని విధాలుగా కూడా అండదండలుగా నిలబడతానని చెప్పి చెప్పడం జరిగింది. రేపు పొద్దుటూరులో రామ్మోహన్ రెడ్డి గారి కాంప్లెక్స్ ఓపెనింగ్ చేసిన తర్వాత తదుపరి కార్యక్రమము రిమ్స్ దగ్గర బాధితుని పరామర్శించే కార్యక్రమాలు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంఎస్పి నాయకులు కానీ, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మొత్తం మండల నాయకులు కూడా అన్నగారికి స్వాగతం సుస్వాగతం పలికి వికలాంగులు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి సత్కారాన్ని కూడా కన్నుల పండుగగా మనం కూడా వీక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అందరూ కూడా రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. హెచ్పిసి ఎంఎస్పి నాయకత్వం వర్ధిల్లాలి, మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి.